సార్ వెంకటేశ్వర కాలేజ్ స్టూడెంట్స్ అండి. మా సొంత ఊరు ఘంటసాలండి. చెప్పండి. మా ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ చాలా పొగరుపోతులా ప్రవర్తిస్తున్నాడు. జనం రోడ్లో నడవడానికి కూడా భయపడుతున్నారు. ఏ క్షణంలో ఎవరికి ఆపదొస్తుందో అని అల్లాడిపోతున్నారు. ఏమిటి అన్యాయం ఎవరిని అడిగారంటే వెంటనే వాళ్ళ మీద దొంగ కేసు బనాయించి జైల్లో పెట్టి హింసిస్తున్నాడు సార్. ఆయన అరాచకాలకి హద్దనేదే లేకుండా పోయింది. ఈ పిటిషన్ లో క్లియర్ గా వివరాలన్నీ రాసి ఊళ్ళో వాళ్ళ చేత సంతకాలు చేయించి తెచ్చాం. ఇదిగోండి. డోంట్ వరీ, నేను యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఏమిటి? మిమ్మల్ని వెంటనే రమ్మని టీఏజీ ఆఫీస్ నుంచి కబురు వచ్చింది సార్. ఇదిగో మీ మీద ఇవ్వబడిన కంప్లైంట్. మీరే చదవండి. కడుపు మంటతో నా మీద అభండాలు వేశారు సార్. నేను స్ట్రిక్ట్ గా ఉండడం వాళ్ళెవరికీ నచ్చలేదు సార్. అందులోనూ ఆ వాణి అదో తరహా కుటుంబానికి చెందింది. సిన్సియర్ గా పనిచేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని మీకు తెలిసిన విషయమే కదా సార్. ఊరంతా కంప్లైంట్ ఇచ్చారంటే అది నిజం కాకుండా ఉండదు. ఇంకోసారి కంప్లైంట్ వచ్చిందో సివియర్ యాక్షన్ తీసుకుంటాను. బీ కేర్ఫుల్. యూ కెన్ గో. సార్